అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలిక గడుపుతారు. ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. మీ దీర్ఘకాల అనారోగ్యానికి నువ్వుల వైద్యాన్ని వాడండి, మంచి జరుగుతుంది. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఖాళీగా ఉన్న మనసు మంచిది కాదు, కాబట్టి ఏదో ఒక పనిలో లీనమవ్వండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు అయితే గడిచిపోతాయి. ఉద్యోగుల కార్యాలయాల లక్ష్యాలను సాధించడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు విజ్ఞతతోటి విచక్షణతోటి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. పరిహారంలో ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. విద్యార్థులు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతూ ఉంటే కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు అంచనాలను బట్టి చూసినట్లయితే కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు వస్తాయి. మరియు ఈరోజు ప్రభుత్వ సంస్థల వారు జాప్యం ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది. అనవసర వ్యాపారాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు బిజీగా సాగిపోతాయి. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ పరిస్థితి కొద్దిగా వికసిస్తుంది. రాబడి నిరుత్సాహంగా ఉంటుంది. సూర్య ఆరాధన మేలు కలిగిస్తుంది. ఆ రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు శ్రమ అనేది పెరుగుతుంది. మీకు ఈరోజు సభ్యత్వాన్ని పొందవచ్చును. పెరుగుతున్న ఖర్చులు మీరు అరికట్టాలి. స్నేహితులతో ఆనందించడానికి కొంత సమయం గడుపుతారు. మీ చర్యలను సహనం మరియు సంయమనంతో చేయాలి. క్రమంగా పరిస్థితులు మంచిగా సర్దుకుంటాయి. మధ్యాహ్నం నుండి పనులు పెరుగవుతాయి. డబ్బు పొందడం సులభమవుతుంది. మీ సంబంధాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. పనిచేసేటప్పుడు మీరు ఆలోచించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మధ్యాహ్నం నుండి మీకు పనులు సానుకూలంగా మెరుగవుతాయి. డబ్బు పొందడం సులభం అవుతుంది. లక్కీ సంఖ్య 60 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. పరిహారంలో ఈరోజు చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకునటం వలన మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మరి ఆంజనేయ స్వామికి మీరు కుంకుమను సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.